సో ఈరోజు వచ్చేసి జస్ట్ పార్ట్ టైం లాగా మా ఇంటి దగ్గర ఈవిడ ఎల్డర్ ఉమెన్ ఈవిడొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర గడ్డి మొలకలు ఉన్నాయంట. గార్డెన్ ఏరియాలో గడ్డి ఎక్కువ పెరిగిందంట. అదంతా క్లీన్ చేసి, అంటే క్లీన్ ఇన్ ద సెన్స్ పీకాలి, గడ్డి పీకాలి పార్ట్ టైం లాగా. ఇద్దరినైతే రమ్మన్నది, మనీ పే చేస్తా అన్నది. ఎంత పే చేసిద్దో ఏంటో తెలీదు, కానీ వచ్చాము ఇక్కడికి, చూద్దాం. ఈ కంట్రీలో నిమ్మకాయ చెట్లు, ఆరెంజ్ చెట్లు ఎక్కువ ఉంటాయి, స్ట్రీట్కి ఉంటాయి. అక్కడేమో నిమ్మకాయ చెట్లు, ఏమో ఆరెంజెస్. రీసెంట్గానే ఈ చెట్లు కట్ చేశారు. వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఆవిడ ఇందాక వచ్చి పిలిచారు, ఇప్పుడు ఇంటి దగ్గరకు వస్తే కనిపించట్లేదు, ఎక్కడున్నారో మరి. ఇది చిన్న గడ్డి మొలకలు ఉన్నాయి కదా, ఇవన్నీ పీకాలి ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం. ఎంతసేపు పట్టిద్దో తెలియదు, చూద్దాం. నిమ్మకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ. బాగానే వస్తుంది చేసి. ఈజీయేనా? అండ్ మిడిల్లో వచ్చి జ్యూస్ ఇచ్చింది, జ్యూస్ తాగినాం. తర్వాత ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ అంతా ఎలా ఉందో చూసారు కదా, ఇది ఆఫ్టర్ నీట్గా సెట్ చేశాడు మా సీనుబ్రోకి పని వచ్చు కాబట్టి ఏదో మేనేజ్ చేసాం. మనకు అసలు పని రాదు, మనం హెల్ప్ చేసాం. హెల్ప్ కూడా చేయలేదు, డబల్ పని అయింది నా వల్ల. రూట్స్ దగ్గర నుంచి పీకాల్సింది ఓన్లీ పైన పీకాం. గడ్డి పీకడం అంటే ఏదో ఈజీ అనుకుంటాం, చాలా కష్టం. మొత్తం ఇన్ని బ్యాగ్స్కి వచ్చింది. ఇంత గార్బేజ్ కవర్స్ కూడా ఆవిడ ఇచ్చారు. అంతా ఫిల్ చేసి మొత్తం పక్కన పెట్టాం. ఇది వాళ్ళ ఇల్లు, చాలా బాగుంది. ఇప్పుడు ముసలాము కాబట్టి పెద్ద మనిషితో ఈ నిమ్మకాయలు, ఈ 50 యూరోల నోట్ ఇచ్చింది. చిరోక 50 రూపాయలు నోట్ ఇచ్చింది, 50 యూరోలు. అంటే కన్వర్ట్ చేస్తే అప్రాక్స్ ఈ ఒక 4500, అవి ఒక 4500, 9000. ఎంతసేపు ఒక గంటన్నర చేసి ఉంటాం, కానీ మధ్యలో ఒకరిద్దరు అన్నలు యాడ్ అయ్యారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ సైప్రస్ టెంట్ నిమ్మకాయలతో.